వైసీపీ సానుభూతి పరులే వైఎస్ షర్మిలకు లేనిపోని ప్రచారం ఇస్తూ ఉన్నారా? కొందరితో నేరుగా ఎప్పుడూ కూడా యుద్ధాలు చేయకూడదు. వాళ్ళతో యుద్ధాలు చేస్తే సాధించేదంటూ ఏమీ ఉండదు. అలాంటి కేటగిరీలో అక్క, చెల్లి వీళ్ళు కూడా వస్తారు. చెల్లి ఏదన్నా అన్నాం అనుకోండి, అసలు సొంత చెల్లెలపైన అక్కపైన ఏంటి మీ ప్రతాపం అని తిరిగి అన్ననే అంటారు, తప్పు ఎటువైపు ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు షర్మిల విషయంలో కావచ్చు, సునీత విషయంలో కావచ్చు అదే జరుగుతుంది. వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏమి నా చెల్లిని మీరు సోషల్ మీడియాలో బూతులు తిట్టండి అని తన సోషల్ మీడియాకి చెప్పి ఉండరు. అలా చెప్తే తనకే నష్టం, చెడ్డ పేరు అన్నది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. మరి ఎవరు షర్మిలను, సునీతను టార్గెట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అన్నది చూడాలి. ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలోనూ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే తమ పార్టీ నాయకుడిని ఎవరైనా ఏమైనా అంటే చాలు, ఇంకా ఎలాంటి కమాండ్ అవసరం లేదు ఎవరి వైపు నుంచి కూడా. నేరుగా అవతల పార్టీ వాళ్ళ మీద బూతులతో విరుచుకుపడుతూ ఉంటారు. ప్రతి పార్టీలోనూ అలాంటి సెక్షన్ ఉంది. వైసీపీలో కూడా కొందరు ఉన్నారు. వీళ్ళే ఇప్పుడు వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ వ్యవహార శైలి అంతా ఎలా ఉంటుంది అంటే మెదడు వ్యాధికి, మోకాళ్ళ నొప్పికి ఒకటే ట్రీట్మెంట్. చంద్రబాబు నాయుడు అయినా, షర్మిల అయినా, మరి ఎవరైనా సరే ఒకటే ట్రీట్మెంట్. చంద్రబాబు అటువైపు తెలుగుదేశం పార్టీ, జనసేనలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళతోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది వస్తుందా అన్నదైతే చూడాలి. వీళ్ళు లోకల్లో ఉండరు, ఎక్కడెక్కడో ఉంటారు. వీళ్ళ ఉద్దేశం అంతా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ఏమైనా ఒక్క మాట అంటే అందుకు 10 రెట్లు తీవ్రంగా ప్రతిస్పందించడం ద్వారా వైసీపీ క్యాడర్లో, వైసీపీ శ్రేణుల్లో తాము జగన్కు వీరాభిమానులం అనిపించుకోవాలి, ఆ శ్రేణుల్లో అంతా తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అన్న తాపత్రయంతో సంబంధం లేకుండా కూడా వీలు పెట్టి ప్రతి అంశంలోనూ ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలి, వైసీపీ శ్రేణుల్లో మాకు మంచి పేరు వస్తే చాలు, జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానులం అనిపించుకుంటే చాలు అని అనుకుంటే ఎవరైనా వైఎస్ షర్మిలను బూతులు తిట్టుకోవచ్చు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డికి సమాజంలో మంచి పేరు ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో గౌరవం పెరిగేలాగా తాము వ్యవహరించాలి అని అనుకుంటే మాత్రం వైఎస్ షర్మిలను బూతులు తిట్టడం తక్షణం మానేయాల్సిన అవసరం ఉంది. మరి షర్మిల తిడుతూ ఉంటే మేము ఊరికే ఉండాలా అన్న ప్రశ్న కూడా వస్తుంది. అవతల వాళ్ళు చేసే ప్రయత్నాలకు ఎదురెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడే ఒక సంఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. 2 చేతులతో చప్పట్లు అన్న సౌండ్ వస్తుంది. అలా కాకుండా షర్మిల ఆయన రాజశేఖర రెడ్డి కుమార్తె కాబట్టి, ఆమె జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు కాబట్టి, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి సొంత చెల్లెలపైన విమర్శలు చేస్తారా అన్న ప్రశ్న ఇటువైపే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం ఒక 15 రోజుల పాటు, ఓ నెల రోజుల పాటు షర్మిల ఏమైనా మాట్లాడుకోనియండి, వైసీపీ వాళ్ళు స్పందించకుండా కామ్గా ఉంటే ఆమె మాటల తీవ్రత, ఆమె మాటల ప్రభావం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి కొత్తగా వైఎస్ షర్మిల వచ్చి విమర్శించేది కూడా ఏమీ లేదు. ఆ విమర్శించేటివి లోపాలు ఎక్కడైనా ఉంటే వాటన్నిటినీ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అన్నీ చెప్తోంది. ఇప్పుడు వచ్చి షర్మిల చెప్పినంత మాత్రాన ఓ కొంపలు మునిగిపోయేదంటూ వైసీపీకి ఏమీ లేదు. ముందు షర్మిల ఏదో చేసేస్తారు అన్న భయాన్ని వైసీపీలోని కొందరు వ్యక్తులు వీడాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ రావడంలోనే ఇంకా ఆమె వైపు నుంచి అటాక్ మొదలు కాకముందే ఇటువైపు నుంచి కొందరు అటాక్ మొదలు పెట్టారు. ఆమె రెడ్డి కాదు, ఆమె శాస్త్రి, ఆమె ఇంటి పేరు వైఎస్ కాదు, మురుసుపల్లి, ఇలా మొదలు పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి చెప్పకపోయినప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు చూడండి ఆమె రాజకీయాలు చేసేందుకు వస్తే వీళ్ళేమో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారంటూ తప్పును వైసీపీ వైపు నెట్టేశారు. వైసీపీలోని కొందరు వ్యక్తుల ప్రభావం వల్లే తప్పు వైసీపీ వైపు నిలబడింది. అలా కాకుండా ఒక 15 రోజులు కాముగా ఉంటే షర్మిల రాజకీయాల గురించి, పరిపాలన గురించి ఏమేమి విమర్శలు చేస్తారో చేయనియండి. ఒక 15 రోజులు కాముగా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు షర్మిల ఓహో నేను సాధారణంగా మాట్లాడుతూ ఉంటే అవతల వైపు నుండి కౌంటర్ రావడం లేదు, నాకు మైలేజ్ రావడం లేదు అన్న అభిప్రాయం వచ్చినప్పుడు ఆమె ఫ్రస్ట్రేట్ అయితే, ఆమె ఎప్పుడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే అప్పుడు వైసీపీ వాళ్ళు స్పందిస్తే చూసే వాళ్ళకు కూడా ఎస్ అన్న మీద చెల్లెలే తొలుత ఇలా వ్యక్తిగతంగా దాడి మొదలుపెట్టింది, అందుకు అటువైపు నుంచి కూడా కౌంటర్ వస్తుంది అన్న ఒక వాతావరణం ఏర్పడుతుంది. అలా కాకుండా ఇప్పుడు జరుగుతున్నదంతా ఏంటి అంటే ఏర్పడిన వాతావరణం అంతా ఏంటంటే షర్మిలాని జగన్మోహన్ రెడ్డి తన మనుషులతోనే తొలి రోజుల్లోనే మొదలుపెట్టారు దాడి, ఇంకా ఆమె ఏమి అనకముందే వీళ్ళేం దాడి మొదలు పెట్టేశారు అన్న ఒక వాతావరణం సృష్టించబడింది. దాన్ని అయితే చెదరగొట్టాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వైఎస్ షర్మిల ఇప్పటికే తాను విక్టిమ్ కార్డును ప్లే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాను ఒక బాధితురాల్ని అని పరోక్షంగా చెప్పుకోవడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటి వాతావరణంలో వైసీపీ అన్నది ఒక బలమైన పార్టీ, ఒక దానికంటూ ఒక ఆర్గనైజేషన్ ఉంది, సోషల్ మీడియాలో ఒక స్ట్రక్చర్ ఉంది. అలాంటి సమూహం ఉన్న ఒక పార్టీ ఆమె మీద ఇలా దాడికి దిగడం వల్ల ఆమె తాను ప్లే చేయాలనుకుంటున్న విక్టిమ్ కార్డుని మరింత సమర్థవంతంగా ప్లే చేయడానికి, ప్రజల్లోనికి తీసుకెళ్ళడానికి కూడా స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి షర్మిల మీద కోపం ఉండొచ్చు, ఆమె మాటల వల్ల కాస్త ఇరిటేషన్ రావచ్చు, కానీ వైసీపీ వాళ్ళైతే వీలైనంత వరకు ఆమెకు ప్రాధాన్యత
తగ్గిస్తున్నట్టు ఆమెను చూసి చూడనట్టు వదిలేస్తేనే కొద్ది రోజులకు ఆటోమేటిక్గా ఆమె వీక్ అయిపోతారు, వైసీపీకి ఇబ్బంది ఉంటుంది. అలా కాకుండా ఆమె మీద దాడి చేసే కొద్దీ మీ ఎనర్జీని ఆమెకు అడిషనల్గా యాడ్ చేస్తూ వెళ్ళినట్టుగానే ఉంటుంది. షర్మిల టార్గెట్ చాలా క్లియర్గా ఉంది. తన అన్నను ఇరిటేట్ చేయాలి, తన అన్నను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆమె ఇంత దూరం వచ్చారన్నది అయితే సుస్పష్టం. వైఎస్ సునీత కూడా షర్మిలతో కలిశారు అన్నది కూడా అర్థమవుతూనే ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ మీడియా వీళ్ళకు సహకరిస్తోంది అన్నది కూడా వాస్తవం. తప్ప రైట్ అనేది పక్కన పెడితే జరుగుతోందంతా ఇదే. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ వాళ్ళకు కొద్దిమేర కోపం రావడం సహజం, వైసీపీ శ్రేణులకు కానీ వాళ్ళకి కానీ ఎన్నికల వేళ అధికారంలో ఉన్నారు, పైగా ప్రతిపక్షాలు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాయి, కానీ అధికార పక్షం ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వాలో అప్పుడే కావాలి. ప్రతి చిన్నదానికి చికాకు పడుతూ ఉంటే అదొక బలహీనతగా మారే అవకాశం కూడా, అవతల వాళ్ళకి బలహీనతలాగా కనిపించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సింపుల్గా వైఎస్ షర్మిల ఏం మాట్లాడినా, ఆమె రాజకీయాల గురించి పరిపాలన గురించి ఏం మాట్లాడినా జనరల్గా ఊరికే దాన్ని అలా స్కిప్ చేస్తూ వెళ్ళిపోవడం అన్నది వైసీపీకి అత్యుత్తమ మార్గం. అలా కాకుండా ఆమె తీవ్రంగా వెళ్ళిపోయి ఏదైనా పర్సనల్గా అటాకింగ్ మొదలుపెట్టినప్పుడు మాత్రమే వైసీపీ నుంచి రియాక్షన్ ఉంటే బాగుంటుంది. కానీ అలా కాకుండా ప్రతి చిన్నదానికి ఆమె మాట్లాడితే మనమంతా జగన్ వైపున వెళ్ళి ఆమె మీద దాడి చేయాలి అన్నట్టుగా ఒక సమూహం కాసుకొని ఉండడం, ఆమె ఏం మాట్లాడినా దానికి 10 రెట్లు తీవ్రంగా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప్రజల్లో పార్టీపైనే చులకన భావం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాముగా ఉంటే, ఒంటి చేతి చప్పట్లను ఆమె ఎన్ని రోజులు కొడతారో కొట్టనియండి అన్నట్టుగా ఉంటే మొత్తం సెట్ అవుతుంది. కానీ పైగా ఆమె ఒక మహిళ అవడం, వైఎస్ఆర్ కుమార్తె కావడం, జగన్మోహన్ రెడ్డి సొంత సోదరి కావడంతో ఈజీగా అటువైపు అయ్యో పాపం అనే వాతావరణం ఏర్పడుతోంది. దాన్ని పెద్దది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వైసీపీ మీద ఉంది. సో కాబట్టి జగన్ కమాండ్ లేకపోయినా, వైసీపీ పెద్దల కమాండ్ లేకపోయినా కూడా ఎవరికైతే వాళ్ళు జగన్కి తాము వీరాభిమానాలం అనుకొని సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారో వాళ్ళైతే ఈ అంశంలో ఎంత సంయమనం పాటిస్తే ఆ పార్టీకే అంత మేలు చేసిన వాళ్ళు అవుతారే. కానీ మొత్తం దేనికైనా సరే మెదడు వ్యాధికి మోకాళ్ళ నొప్పికి ఒక్కటే మంది వేస్తాం మేము అని అంటే మాత్రం అది దెబ్బ తీసే అవకాశమే ఉంటుంది, ఫలితం రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కామ్గా ఉంటే కొద్ది రోజులు అన్నీ సెట్ అవుతాయి.